హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుధా రోసోయ్. ఇవాళ దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ఓసారి ఇలా ట్రై చేయండి. అన్నం, చపాతీ, సంగటి అయితే 4 ముద్దలు ఎక్కువ తినేస్తారు మరి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, కరివేపాకు కాస్త, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, మీడియం సైజ్ టమాటాలు 3, దొండకాయ అరకిలో కడిగి తుడిచేసి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. సన్నగా తరగడం వలన త్వరగా వేగుతుంది. ఎండుమిరపకాయలు మీకు తగినంత తీసుకోండి. నేను ఇక్కడ 12 నుంచి 15 తీసుకున్నాను. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఐరన్ ప్యాన్ వాడండి, టేస్ట్ ఇంకాస్త బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. 2 టేబుల్ స్పూన్ ఆయిల్లో ఆవాలు, ఉద్దిపప్పు వేయాలి. చిట్లిన తరువాత ధనియాలు 1 టేబుల్ స్పూను, మిరపకాయలు, జీలకర్ర 1 టీ స్పూను వేసి ఓ నిమిషం పాటు వేయించండి. ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, తెల్లగడ్డ, కరివేపాకు వేసి ఇంకాసేపు వేయించాలి. ఎర్రగడ్డ రంగు మారడం స్టార్ట్ అయ్యేంత వరకు వేయించాలి. ఇవన్నీ తీసి ఓ పళ్ళెంలో పక్కన పెట్టుకోండి. లో ఫ్లేమ్లో చింతపండుని కూడా వేయించి పక్కన తీసుకుందాం. ఇంకాస్త నూనె వేసుకొని దొండకాయలు వేయించాలి. అందులోనే ఇంకాస్త పసుపు పొడి వేసి వేయించాలి. కాస్త ఉప్పు వేసి వేయిస్తే త్వరగా వేగిపోతుంది. అలానే వదిలేయకుండా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. అప్పుడే దొండకాయ మొత్తం ఈవెన్గా వేగుతుంది. టమాటాలు కూడా మగ్గేంత వరకు వేయించుకొని పక్కన ప్లేట్లో తీసుకుందాము. టమాటా ఇంతలాగా వేయించుకోవాలి. మిక్సీ పట్టించడానికి ఈజీగా ఇలా సపరేట్గా ఉంచుకోవాలి. టమాటాలు, దొండకాయ తప్ప మిగతా అన్నిటినీ మిక్సీ జార్లో తీసుకొని బ్లెండ్ చేయండి. తరువాత దొండకాయ వేసి నీళ్లు వేయకుండా గ్రైండ్ చేసుకోండి. చివరగా టమాటా వేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే సంగటిలోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇంకాస్త ఎక్కువ తినచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.